వెల్కమ్ టు ఫోకస్ లైవ్. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందా లేక గూండాల పాలన నడుస్తోందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో ఏం జరిగింది? అభివృద్ధి కంటే దాడులే ఎక్కువగా జరిగాయా? పేదోడి నుంచి మొదలు పెడితే ఆఖరికి కేసీఆర్ ఆఫీస్ వరకు దాడులు జరగడం దేనికి సంకేతం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే హోంశాఖ ఉన్నప్పటికీ ఈ దౌర్జన్యాలు జరగడం వెనుక ఏమై ఉంటుంది? నిజంగానే రాష్ట్రంలో పాలన గాడి తప్పిందా? రౌడీలదే పెత్తనం నడుస్తోందా? 2 ఏళ్ల పాలనలో జరిగిన కాంగ్రెస్ దాడులపై ఇవాల్టి ఫోకస్ లైన్ లో తెలుసుకుందాం. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందా? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయా? కాంగ్రెస్ నేతల వరుస దాడులు దేనికి సంకేతం? కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు జిల్లాలోని పార్టీ ఆఫీసులపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పైనే అటాక్ జరిగింది. ఇంతలా దాడులు జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది? ఇంటెలిజెన్స్ విభాగం ఎందుకు పట్టించుకోవటం లేదు? ముఖ్యమంత్రి దగ్గరే హోంశాఖ ఉన్నా ఇలా ఎందుకు జరుగుతోంది? అసలు దీని వెనక కారణాలేంటి? రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల వరుస దాడులు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు టార్గెట్ గా నిన్న మొన్నటి వరకు దాడి చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఫీస్ పై దాడి చేయడం సంచలనంగా మారింది. అసలు ఈ దాడుల వెనక ఎవరు ఉన్నారన్న చర్చ నడుస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆఫీస్ పై దాడి చేస్తూ ఉంటే ఇంటెలిజెన్స్ విభాగం, అటు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీన్ని కావాలనే ఎవరైనా ప్రేరేపించి చేయించారా లేదా పక్కా ప్లాన్ తోనే స్థానిక నేతలే చేస్తారా అన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్నాయి. ఈ ఘటనను వరుసగా పరిశీలిస్తే ఒక పక్కా ప్లాన్ తోనే దాడులు చేస్తున్నారన్న అనుమానాలు కలగక మానవు అన్న చర్చ నడుస్తోంది. గజ్వేల్లోని కేసీఆర్ ఆఫీస్ పై ఏప్రిల్ 4వ తేదీన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డితో పాటుగా వందలాది మంది కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు. కేసీఆర్ ఆఫీసులోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కిటికీలు, అద్దాలు, పూల కుండీలు పగలగొట్టి నానా విధ్వంసం సృష్టించారు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా దూసుకువచ్చి ఆగమాగం చేసి అక్కడ ఉన్న కేసీఆర్ ఫోటోను సైతం తీసివేశారు. ఇంత రచ్చ జరుగుతూ ఉంటే పోలీసులు దానిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. జరగాల్సిన డ్యామేజ్ జరిగిన తరువాత కేవలం వారిని అక్కడి నుంచి తీసుకువెళ్లారు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ దాడులు చూసిన తరువాత అందరిలోనూ ఓ టెన్షన్ మొదలైంది అన్న దానిలో ఎలాంటి సందేహం లేదు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక గూండాల రాజ్యంలో ఉన్నామా అన్న సందేహాలు కూడా రాక మానటం లేదు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఆఫీస్ పైనే ఇంత దౌర్జన్యంగా దాడులు చేస్తూ ఉంటే ఏమనుకోవాలి? రాష్ట్రంలో రాజ్యాంగం అమలు అవుతుందా లేక రౌడీ రాజ్యాంగం అమలవుతుందా అన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష హోదాలో ఉన్న నేతపై దాడి చేసే వరకు రాష్ట్రంలోని ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తున్నట్లు, పోలీసులు ఎందుకు పట్టించుకోనట్లు అన్న చర్చ జనంలో వినిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే దీని వెనక ఎవరూ బలమైన నేత లేకపోలేదు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నేతల దాడిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం ఘాటుగానే స్పందించారు. ముమ్మాటికి ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అన్నారు. ప్రజాస్వామ్యంపై చేయించిన దాడి అంటూ హరీష్ రావు ఘాటుగానే స్పందించారు. ఏకంగా ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు చేస్తూ ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులపై దాడులు, ప్రజా సంఘాలపై దాడులు, మీడియాపై దాడులు నిత్యకృత్యం కావటం సిగ్గుచేటి అంటూ మండిపడ్డారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేటు సైన్యంలా మారిపోయారా? ఎందుకు అడ్డుకోవడం లేదు అంటూ నిలదీశారు. ఒకవైపు హేట్ స్పీచ్ బిల్లు పేరుతో ప్రజలు, ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ, మరోవైపు కాంగ్రెస్ గుండాలతో దాడులు చేయించడమేనా మీ ప్రజాపాలన అంటూ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమని చెబుతూ గూండాల రాజ్యం అమలు చేస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీ అణిచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బీఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదు అంటూ తేల్చి చెప్పారు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగున నిలదీస్తూనే ఉంటామని, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసినారు. నేను ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకుంటే బొమ్మలతో పేరు వస్తుందా? కేసీఆర్ గారు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చినటువంటి ఉద్యమ నాయకుడిగా, 1,00,00,000 ఎకరాల మాగాణిగా తెలంగాణ మార్చిన నాయకుడిగా,
రైతు బంధు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చిన ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ గారు ఉన్నారు. బొమ్మలు పెట్టుకుంటేనో ఫోటోలు పెట్టుకుంటే ప్రజల హృదయాల్లో ఉండరు. బొమ్మలు కాదు కావాల్సింది, ప్రజలకు 6 గ్యారెంటీల అమలు కావాలి. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకో. ఈ రౌడీయిజం ఏంది, గుండాయిజం ఏంది? మా జిల్లాలోనే నా క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ నాయకులు దాడి చేసినారు గతంలో. మా మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద పటాన్చెరు ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసినారు. సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేసినారు. స్వయంగా రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదనే ఈ రకంగా దాడి చేస్తే ఈ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది ప్రజలకు? ఇంకోటి అడుగుతున్నా, సోనియా గాంధీ కూడా ఇలా గవర్నమెంట్ బిల్డింగ్ లే ఉంది కదా, రాహుల్ గాంధీ కూడా ఉన్నారు కదా, మరి మీరు ప్రధానమంత్రి మోడీ గారి బొమ్మ మీ ఇళ్లలో పెట్టినరా? సోనియా గాంధీ ఇంట్లో మోడీ గారి బొమ్మ ఉందా ఈరోజు చిత్రపటం? రాహుల్ గాంధీ ఇంట్లో ఉన్నదా? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫీస్ రాహుల్ గాంధీ ఆఫీస్ లో మరి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నాక మా గురించి మాట్లాడండి. మీరు బొమ్మలు పెట్టుకోవడం మీద ఈ చిల్లర రాజకీయాలు కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చేయండి, పూర్తి రుణమాఫీ ఇవ్వండి, అవ్వాతాతలకు 4000 పెన్షన్ 100 రోజుల్లో ఇస్తామన్న మహిళల 2500 ఇచ్చి మాట్లాడండి. మీరు ఈ చిల్లర వాటితోని ఈ చిత్రపటాలతో వచ్చేది లేదు. కేసీఆర్ 4 కోట్ల తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉన్నాడు. తెలంగాణ సాధకుడిగా, తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడిగా చిరస్థాయిలో చరిత్ర ఉన్నంత కాలం, రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ప్రజల హృదయాల్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్తో పాటుగా పలువురు ముఖ్య నేతలు సైతం ఖండించారు. రేవంత్ రెడ్డి రౌడీ మాటలు విని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా రెచ్చిపోతున్నారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సాక్షిగా మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అరాచకాలు ప్రేరేపించే విధంగా ఉన్నాయన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో అభివృద్ధి చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. అలాంటి రాష్ట్రాన్ని అల్లకోలలం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూలక చూసినా భూములు లాక్కోవడం, ఇండ్లు కూలగొట్టడం లాంటి అరాచకాలు జరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే వింటున్నాం, ఏది ఏమైనా అరాచకం సృష్టించాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ చేస్తా ఉన్నారు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడుతున్న సందర్భంలో మీరైనా ఒడ్డుపోతుంది, మా వెనకాల కూడా ఉన్నారు చూడనే లెవెల్లో అసెంబ్లీలో మాట్లాడి కిందన్న సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చింది అనేది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి ఏదైతే జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది నిజంగా సమాజంలో అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నమే, ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నమే చేస్తున్నారు. తప్పకుండా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రశాంతంగా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రశాంతంగా ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక సైడ్ భూములు లాక్కోవడం, ఇంకో సైడ్ క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేయడం, ఇంకో సైడ్ ఏమో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న సోదరులని, కార్పొరేటర్ కౌన్సిలర్ని అందరినీ కూడా లాక్కోవాలనే ప్రయత్నం, ఈరోజు మూసీ దగ్గర ఉన్న ఇండ్లను కూల్చాలనే ప్రయత్నం. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు నిజంగా తెలంగాణ తల్లి కన్నీరు పెట్టుకుంటుంది. ఏ మూలకు చూసినా అరాచకం, ఏ మూలకు చూసినా భూములు లాక్కోవడం, ఏ మూలకు చూసినా ఇండ్లు కూలగొట్టడం, ఏది వద్దు అధికారం ఉందని ఒక అధికార మదంతో ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. వచ్చే కాలంలో తప్పకుండా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వేనా గాంధీవా, జవహర్లాల్ నెహ్రూవా, సర్దార్ వల్లభాయ్ పటేల్వా? ఏందా నువ్వు? అసలు నీ ఫోటో పెట్టేది ఎందుకే నాకు అర్థం కాదు. ఇవాళకి కూడా మా ఖైరతాబాద్ నియోజకవర్గంలో పి జనార్దన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారండి. ఇంటింటికి పోతే ఫోటో పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రేమతోటి, గౌరవంతో. నోరిప్పితే అసెంబ్లీ లేదు, బయట లేదు, ఇంట లేదు, పచ్చిబూతులు మాట్లాడటం ఫోటో పెట్టుకొని నిన్ను చూసి బూతులు నేర్చుకోవాలనా జనాలు? ఇళ్లలో ఫోటోలు పెట్టుకోవడానికి, క్యాంప్ కార్యాలయంలో ఫోటోలు పెట్టుకోవడానికి? ఆర్ యూ బిహేవింగ్ లైక్ చీఫ్ మినిస్టర్? అయినా క్యాంప్ కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టుకోవాలని చెప్పి నేను ప్రోటోకాల్ ఉన్నదా? క్యాంప్ కార్యాలయము సెమీ రెసిడెన్స్, అది ఎమ్మెల్యే ఉండడానికి ఇచ్చినట్టుగా ఇల్లు, అది అక్కడ కూర్చొని ప్రజలను కలవడానికి, నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం అని చెప్పని ఏర్పరిచిన కార్యాలయం అది. దాంట్లో నా ఫోటో పెట్టలేదు, సిగ్గుండాల మాట్లాడటానికి. బీఆర్ఎస్ నేతల ఆఫీసులపై దాడి చేయటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనే అనేక సార్లు దాడులు చేశారు. గతంలో హైదరాబాద్లోని ముషీరాబాదు ప్రాంతాల్లో మూసీ ప్రాజెక్టు బాధితులకు సంఘీభావం తెలిపేందుకు అంబర్పేట వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఒక్కసారిగా కాన్వాయ్ పైకి దూసుకురావడంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. ఆ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగగా పలువురు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు గాయాలు కూడా అయ్యాయి.
కేటీఆర్తో మాత్రమే ఆగలేదు. హరీష్ రావు కారుపై కూడా దాడి జరిగింది. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళితే మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, ఎంపీ వృద్ధిరాజు, రవిచంద్ర కార్లపై ఏకంగా రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో హరీష్ రావు కారు ధ్వంసమయ్యింది. దీంతో అక్కడికి వచ్చినటువంటి వరద బాధితులు కాంగ్రెస్ పార్టీ నేతలను అడ్డుకోవడంతో మరింత రెచ్చిపోయారు. బాధితులపై కూడా దాడులు చేశారు. ఇక ఈ ఘటనలో ఒకరి తల పగిలి గాయాలు కూడా అయ్యాయి. కారులో తిరిగి వెళుతున్న హరీష్ రావు బృందంపై మంచుకంటి నగర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరోమారు దాడికి తెగబడ్డారు. పెద్ద బండరాయితో ఆయన కారుపై దాడి చేసి అద్దాన్ని ధ్వంసం చేశారు. మరో వ్యక్తి కూడా హరీష్ రావు కారుపై బండరాయితో దాడి చేయబోతే బీఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. అల్లరి మూకలు ఒక వ్యక్తిని నెట్టివేయడంతో కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2025 జనవరిలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైన కూడా దాడి జరిగింది. పోలీసుల ముందే అరాచకానికి దిగి విధ్వంసాన్ని సృష్టించారు. కుర్చీళ్లు విరగ్గొట్టారు, అద్దాలను పగలగొట్టారు. అంతటితో ఆగకుండా కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలను విరగ్గొట్టారు, ఫ్లెక్సీలను చింపివేశారు. లోపలి రూములోకి వెళ్లి టీవీని పగలగొట్టారు. పార్టీ కార్యాలయం ముందు బైఠాయించారు. నానా రచ్చ చేసి భువనగిరి ప్రాంతాన్ని రణరంగంగా మార్చిన ఘటన ఇప్పటికీ అక్కడ ప్రజలు మరిచిపోకుండానే చేశారు. అయితే ఈ దాడి జరుగుతుందని పోలీసులకు ముందే తెలుసు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దాడి ఘటనకు ముందు ఓ ఎస్ఐతో పాటుగా కొందరు కానిస్టేబుల్ పార్టీ కార్యాలయానికి వచ్చారని, యూత్ కాంగ్రెస్ నేతలు దాడి చేసే అవకాశం ఉందని అక్కడే ఉన్న తమకు పోలీసులు చెప్పారని కొందరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెప్పారు. ముందే సమాచారం ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యాలయం వరకు పోలీసులు ఎందుకు అనుమతించారనే ప్రశ్నలు వస్తున్నాయి. కొత్తగూడెం జిల్లా మనుగురులోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోకి వెళ్లి ఫర్నిచర్ ను బయటకు తీసుకొచ్చి నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఆవరణంలో ఉన్న పార్టీ నేతల ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. తమ వెంట తెచ్చుకున్న రంగుళ్లు బీఆర్ఎస్ పార్టీకి వేసే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ దాడి పక్కా ప్రణాళికతోనే, ప్రభుత్వ పెద్దల అండతోనే ఈ దాడి జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అరాచకానికి ఈ దాడి అద్దం పడుతుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడ్డారు. ఆ సమయంలో కార్యాలయంలో కార్యకర్తలు ఉంటే హత్య కూడా చేసేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోను బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై దాడి జరిగింది. అటు సూర్యాపేట జిల్లాలోను సర్పంచ్ ఎన్నికల సమయంలో ఏకంగా ఓ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై దాడి చేసి చంపిన ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల పోరు హత్యకు దారితీసింది. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఉప్పుల మల్లయ్య మరణించారు. మరొక ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల్లో చెదరగొట్టారు. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేటలో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై కూడా దాడి జరిగింది. అర్ధరాత్రి ఒక్కసారిగా ఆఫీస్ పై దాడి చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కూడా ధ్వంసం చేశారు. క్యాంపు గేట్లు ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న చెట్లు, కుర్చీలు సైతం ధ్వంసం చేశారు. అర్ధరాత్రి వేళ నానా హంగామాని సృష్టించారు. ఇక్కడ కూడా పోలీసులు చివరకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదుపులోకి తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నించడంతోనే ఈ దాడులకు తెగబడింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఆఫీసులు టార్గెట్ గా గడిచినటువంటి 2.5 ఏళ్లలో దాదాపుగా 6 చోట్ల దాడులు జరిగాయి. అధికారంలో ఉన్నామని అహంకారంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇందిరమ్మ రాజ్యం కాదు, దాడుల రాజ్యంగా కనిపిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ప్రతిఘటన, ప్రతీకారం అనే ధోరణిలోనే కొనసాగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి కొంత ఆందోళనకరమైన విషయమే. తెలంగాణ రాజకీయాలు ఈ స్థాయి దూకుడు ఉండటం సాధారణమేనా, లేక ఇది మునుపెన్నడూ లేని విధంగా ఉందంటారా అనేది ప్రజలు నిర్ణయించాలి.
బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులపైనే కాదు, ఏకంగా మున్సిపల్ ఎన్నికల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహరించిందన్న చర్చ కూడా ఉంది. బలం లేని దగ్గర, మెజార్టీ సీట్లు రాని దగ్గర అక్రమంగా పీఠాలు దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగంతో పాటు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతుందన్న చర్చ కూడా ఉంది. పార్టీ నేతలు, పార్టీ ఆఫీసులే కాదు, ఇటీవల కాలంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా దౌర్జన్యాలకు దిగిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. మెజార్టీ లేని చోట కూడా తన అధికార దౌర్జన్యంతో అనేక చోట్ల మున్సిపల్ పీఠాలు దక్కించుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని ఆమనగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చినప్పటికీ అక్కడ అనైతిక పొత్తు పెట్టుకున్నారు. ఒక్క సీటు గెలిచిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి దక్కించుకోవడం సంచలనంగా మారింది. ఇక్కడ బీజేపీ 6 స్థానాల్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో గెలిచింది. దీంతో రెండు పార్టీలు ఏకమై ఎక్స్ అఫీసియో ఓట్లను పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి దక్కాల్సిన పీఠాన్ని చేజిక్కించుకున్నాయి. రాష్ట్రంలో సంచలనంగా మారిన మరొక మున్సిపల్ ఎన్నిక క్యాతనపల్లి. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పీఠాన్ని దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. ఇక్కడ సిపిఐ, బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుని మెజార్టీ సాధించాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకు పీఠం రాకుండా ఉండేలా శతవిధాలా ప్రయత్నం చేసింది. ఏకంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటుగా పలువురు నేతలను జైలుకు పంపించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు, అక్కడ గెలిచిన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను సైతం కాంగ్రెస్ పార్టీ నేతలు బెదిరించారనే విమర్శలు కూడా ఉన్నాయి. దాదాపుగా 2 నెలల పాటు మున్సిపల్ ఎన్నిక వాయిదా పడి ఆఖరికి ఇటీవల ఎన్నికల సంఘం ఆదేశంతో ఎన్నికలు నిర్వహించారు. దీంతో మెజార్టీ లేక కాంగ్రెస్ పార్టీ వెనుదిరగడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠం దక్కించుకుంది. పోలీసులను మిస్టర్ రాజ్ కుమార్, వెంకటేశ్వర్ గారు, రాజశేఖర్, నేను అందరినీ చూస్తున్నాను. నేను పోలీసు వాళ్ళను మళ్ళా 2 నెలలకు గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా వస్తుంది గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. వీడు వివేక్ అంటే శాశ్వతం కాదు. వివేక్ అంటే శాశ్వతం కాదు సార్. వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మంత్రిగా ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్ కు, నేను డిస్టర్బ్ చేస్తున్నాను 18లో. ఇక్కడ 22లో మాకు 14 వచ్చినాయి. వై ఈస్ డిస్టర్బింగ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట. మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేస్తున్నారు కదా పోలీసు వాళ్ళు. ఇంత దుర్మార్గమైంది పోయి పోలీసు వాళ్ళు. మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు. సరే ఇక మరొక ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠంపై కూడా కాంగ్రెస్ పార్టీ మెలిక పెట్టి కూర్చుంది. బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికీ అక్కడ రణరంగం సృష్టించి ఎన్నికను వాయిదా పడేలా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ కూడా అధికారం అడ్డం పెట్టుకుని అక్రమంగా పీఠం దక్కించుకోవాలని చూసినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అది సాధ్యం కాలేదు. దీంతో ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ తనకు ఉన్న మెజార్టీ మెంబర్లతో చైర్మన్ పీఠం దక్కించుకుంది. ఖానాపూర్ మున్సిపాలిటీలో కూడా నానా హంగామా చేసింది. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడులకు పాల్పడి ఎన్నికను వాయిదా వేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ ఎన్నిక జరగకుండా వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. ఇంతలా దౌర్జన్యాలు ఎప్పుడూ జరగలేదన్న చర్చ కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంతలా దాడులు జరగడం చర్చనీయాంశంగా మారాయి. నిజంగా ఇది ప్రజాపాలన లేదంటే దౌర్జన్య పాలన అంటూ ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న, రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన లేక రౌడీ పాలన? 10 ఏళ్లుగా చూడని రాజకీయ కక్షలు, మునుపెన్నడూ లేని భౌతిక దాడులు ఒక్కసారిగా ఎందుకు పెచ్చరిల్లుతున్నాయి? పచ్చని తెలంగాణలో ఈ రక్తపాత రాజకీయాల వెనక అసలు కథేమిటి? ప్రజాస్వామ్యం సాక్షిగా పట్టపగలే దాడులు జరుగుతూ ఉంటే శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమవుతుందా, లేక ఇదంతా ఒక వ్యూహాత్మక రాజకీయ దాడినా? అధికార పీఠం కోసం సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ అదృశ్య సూత్రధారులు ఎవరు? ఓవైపు అభివృద్ధి మంత్రం అంటూ మరోవైపు ప్రతీకార తంత్రం అనేలా ఉంది అనే ఆరోపణలు వస్తున్నాయి. గత 10 ఏళ్లలో లేని అశాంతి ఇప్పుడే ఎందుకు మొదలైంది? ఇది ప్రజా తీర్పును గౌరవించే ప్రజాప్రభుత్వమా లేక ప్రత్యర్థులు అణచివేసే ప్రతీకార రాజకీయమా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అడ్డుకోవలసిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం
విఫలమైందా లేక వ్యూహాత్మకంగానే ప్రత్యర్థులు తుడిచిపెట్టే రాజకీయ ఆపరేషన్ జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గజ్వేల్ నుంచి కొడంగల్ వరకు, ముషీరాబాద్ నుంచి మనుగూరు వరకు నేడు తెలంగాణ రాజకీయాలన్నీ దాడులు ప్రతిదాడుల మధ్య నలుగుతున్నాయి. ఒకప్పుడు ఉద్యమాలకు ఊపిరిపోసిన ఈ గడ్డపై ఇప్పుడు సిద్ధాంతాల చర్చ కంటే రాళ్ల దాడుల శబ్దమే ఎక్కువగా వినిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు, విపక్షం శత్రువు కాదు. కానీ నేటి రాజకీయాల్లో ప్రజాబలం కంటే కండబలం పెత్తనం చెలాయిస్తోందన్న ఆందోళన సామాన్య పౌరుల్లో వ్యక్తమవుతోంది. శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యవస్థలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయన్న ఆరోపణలు కూడా ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నా అంతిమంగా నష్టపోయేది రాష్ట్ర ప్రతిష్ట మరియు సామాన్య ప్రజలే. కాంగ్రెస్ పార్టీ వరుస దౌర్జన్యాలు రాష్ట్రంలోని శాంతి భద్రతలు లేవు అనే దానికి నిదర్శనం అనడంలో సందేహమే లేదంటున్నారు. మరి ఇప్పటికైనా హస్తం పార్టీలో మార్పు వస్తుందా లేక ఇలాగే దౌర్జన్యాల రాజ్యాంగం మారుస్తుందా చూడాలి. ఇది వాటి ఫోకస్ లైన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ న్యూస్ లైన్.